Hi, this is Sai Prasad. Welcome to my channel. Previous videoలో డెఫినిషన్ ఆఫ్ నౌన్, టైప్స్ ఆఫ్ నౌన్, డెఫినిషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ మరియు కాంక్రీట్ నౌన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ కాంక్రీట్ నౌన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంక్రీట్ నౌన్ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. 1 ప్రాపర్ నౌన్, 2 కామన్ నౌన్, 3 కలెక్టివ్ నౌన్, 4 మెటీరియల్ నౌన్. ఫస్ట్ ప్రాపర్ నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ప్రాపర్ నౌన్ అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు, ప్రత్యేకంగా ఒక స్థలం యొక్క పేరు, ప్రత్యేకంగా ఒక వస్తువు యొక్క పేరు, ప్రత్యేకంగా ఒక జంతువు యొక్క పేరు. మొత్తం 4. ముఖ్య గమనిక. ఇన్ ప్రాపర్ నౌన్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ మస్ట్ బి క్యాపిటల్. ప్రాపర్ నౌన్లో ప్రతి వర్డ్ స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ లెటర్ రాయాలి. ప్రాపర్ నౌన్లో ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్ రాయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు. రామ, ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు. అందరినీ రామ అని పేరు పెట్టి పిలవరు. ఆ పేరు ఎవరికైతే ఉందో ఆ వ్యక్తులను మాత్రమే ఆ పేరుతో పిలుస్తారు. అంటే అది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు కాబట్టి అది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇక్కడ రామ ఆర్ ఫస్ట్ లెటర్ కాబట్టి ఆర్ అనే ఆల్ఫాబెట్ని క్యాపిటల్ లెటర్ రాశారు. నెక్స్ట్ ఠాగూర్, ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు. అందరినీ ఠాగూర్ అని పిలవరు. ఆ పేరు ఎవరికైతే ఉందో ఆ వ్యక్తిని మాత్రమే ఆ పేరుతో పిలుస్తారు కాబట్టి అది ప్రాపర్ నౌన్. ఇక్కడ ఠాగూర్ ఫస్ట్ లెటర్ టి క్యాపిటల్ లెటర్. అక్బర్, ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఫస్ట్ లెటర్ ఏ ఈజ్ క్యాపిటల్. నెక్స్ట్ జాన్ కీట్స్. జాన్ కీట్స్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు, ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఈ పేరులో ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాశారు. జాన్ జే క్యాపిటల్, కీట్స్ కే క్యాపిటల్. నెక్స్ట్ షేక్స్పియర్, వర్డ్స్వర్త్, సాయి ప్రసాద్, ఇది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. సాయి ఎస్ క్యాపిటల్, ప్రసాద్ పి క్యాపిటల్. దుర్గా ప్రసాద్, ఇది ఒక వ్యక్తి యొక్క ప్రత్యేకమైనటువంటి పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్లో ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్. దుర్గా డి క్యాపిటల్, ప్రసాద్ పి క్యాపిటల్, దుర్గా భవాని ఎక్సెట్రా. ద నెక్స్ట్ వన్ ఈజ్ పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, ప్రత్యేకంగా ఒక స్థలం యొక్క పేరు. ఆంధ్రప్రదేశ్, ఇది ప్రత్యేకంగా ఒక స్థలం యొక్క పేరు, ఒక రాష్ట్రం యొక్క పేరు. అన్ని రాష్ట్రాలని ఇదే పేరుతో పిలవరు, అవునా? అంటే ఇది ప్రత్యేకంగా ఒక రాష్ట్రం యొక్క పేరు అంటే ప్రాపర్ నౌన్. ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ మస్ట్ బి క్యాపిటలైజ్డ్. ప్రతి వర్డ్లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఆంధ్ర ఏ క్యాపిటల్, ప్రదేశ్ పి క్యాపిటల్. ఇండియా, ఇది ప్రత్యేకంగా ఒక దేశం యొక్క పేరు. అన్ని దేశాలని ఇండియా అని పిలవరు, అవునా? కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఐ క్యాపిటల్ లెటర్. జపాన్, సింగపూర్, మారుతీనగర్, మధ్యప్రదేశ్, గుంటూరు డిస్టిక్, సౌత్ ఆఫ్రికా, ఇది కూడా ప్రత్యేకంగా ఒక దేశం యొక్క పేరు. అన్ని దేశాలని అదే పేరుతో పిలవరు కాబట్టి ఇది ప్రత్యేకంగా ఒక స్థలం యొక్క పేరు, ఒక దేశం యొక్క పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. సౌత్ ఎస్ క్యాపిటల్, ఆఫ్రికా ఏ క్యాపిటల్. బాంబే, మెడ్రాస్, శిశు విద్యా మందిర హై స్కూల్,
ఇది ప్రత్యేకంగా ఒక స్కూల్ యొక్క పేరు. ఇది కూడా ప్రాపర్ నౌన్. ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్. శిశు ఎస్ క్యాపిటల్, విద్య వి క్యాపిటల్, మందిర్ ఎం క్యాపిటల్, హై హెచ్ క్యాపిటల్, స్కూల్ ఎస్ క్యాపిటల్. పిబి సిద్ధార్థ కాలేజ్, ఇది ప్రత్యేకంగా ఒక కాలేజ్ యొక్క పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్. సిద్ధార్థ ఎస్ క్యాపిటల్, కాలేజ్ సి క్యాపిటల్. నెక్స్ట్ నాగార్జున యూనివర్సిటీ, ఇది ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ యొక్క పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. ఎవ్రీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. నాగార్జున ఎన్ క్యాపిటల్, యూనివర్సిటీ యు క్యాపిటల్. ద నెక్స్ట్ వన్ ఈజ్ పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ థింగ్, ప్రత్యేకంగా ఒక వస్తువు యొక్క పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ బ్రూక్ బాండ్ టీ. ఇక్కడ బ్రూక్ బాండ్ ఇది ఒక బ్రాండ్ నేమ్. బ్రాండ్ నేమ్ అంటే ప్రాపర్ నౌన్. అన్ని టీ ప్రొడక్ట్స్ని బ్రూక్ బాండ్ అని పిలవం, అవునా? కేవలం ఆ బ్రాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మాత్రమే ఆ పేరుతో పిలుస్తాం. సో అది ప్రాపర్ నౌన్. బ్రూక్ బి క్యాపిటల్, బాండ్ బి క్యాపిటల్. టీ, అది టీ అనేది ఫస్ట్ ఆల్ఫాబెట్ స్మాల్ లెటర్, అది బ్రాండ్ నేమ్ కాదు. కోల్గేట్ పేస్ట్, దీంట్లో కోల్గేట్ ఇది ఒక బ్రాండ్ పేరు కాబట్టి అది ప్రాపర్ నౌన్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాయాలి. పేస్ట్ ఇది బ్రాండ్ నేమ్ కాదు కాబట్టి స్మాల్ లెటర్, పి అనేది స్మాల్ లెటర్. ఫిలిప్స్ రేడియో, ఇది ఫిలిప్స్ అనేది ప్రత్యేకంగా ఒక బ్రాండ్ నేమ్. రేడియోలో చాలా రకాలు ఉన్నాయి, ఆ బ్రాండ్ ఫిలిప్స్ అనేది ఒక బ్రాండ్ నేమ్ కాబట్టి పి అనేది క్యాపిటల్ లెటర్, ప్రాపర్ నౌన్. డైనోరా టెలివిజన్, డైనోరా ఇది ఒక బ్రాండ్ నేమ్. అన్ని టెలివిజన్స్ని డైనోరా అని పిలవం, ప్రత్యేకంగా ఆ బ్రాండ్ ఉన్న వాటిని ఆ పేరుతో పిలుస్తారు కాబట్టి ప్రాపర్ నౌన్ అది. డి క్యాపిటల్ లెటర్. టెలివిజన్ టీ స్మాల్ లెటర్, అది బ్రాండ్ నేమ్ కాదు కాబట్టి. నెక్స్ట్ వన్ పర్టికులర్ నేమ్ ఆఫ్ అన్ యానిమల్, ప్రత్యేకంగా ఒక జంతువు యొక్క పేరు. జనరల్గా కొన్ని జంతువుల్ని మనం పెంచుకుంటూ ఉంటాం, పెంపుడు జంతువులు. ఆ పెంపుడు జంతువులకి మనకు నచ్చిన పేరుని మనం పెట్టుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కని తెచ్చుకొని మనం పెంచుకుంటున్నాం, దానికి స్నోయి అని పేరు పెట్టుకున్నాం. అది ప్రత్యేకంగా ఆ కుక్క మాత్రమే మనం పెట్టుకున్న పేరు, ఆ కుక్కను మాత్రమే ఆ పేరుతో పిలుస్తారు, అన్ని కుక్కల్ని అదే పేరుతో పిలవరు, అవునా? కాబట్టి అది కూడా ప్రాపర్ నౌన్. స్నోయి ప్రత్యేకంగా ఆ జంతువుకి మనం పెట్టిన పేరు. స్నోయి ప్రాపర్ నౌన్, ఎస్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లిని మనం పెంచుకుంటున్నాం అనుకుందాం, ఆ పిల్లికి మనం ఒక పేరు పెట్టుకున్నాం బ్రౌనీ అనేది, ప్రత్యేకంగా మనం పెట్టిన పేరు దానికి. అది అన్ని పిల్లల్ని బ్రౌనీ అని పిలవం, అవునా? కాబట్టి బ్రౌనీ అనేది ప్రాపర్ నౌన్, బి క్యాపిటల్ లెటర్. సిమ్మి, టామీ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ ఈజ్ కామన్ నౌన్. కామన్ నౌన్ is a word that is name of a person, place, animal or thing in common or general. కామన్ నౌన్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు, ఒక స్థలం యొక్క పేరు, ఒక జంతువు యొక్క పేరు, ఒక వస్తువు యొక్క పేరు. కామన్గా అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, ఏ బాయ్నైనా మనం బాయ్ అని పిలవచ్చు. సో బాయ్ అనేది కామన్ నౌన్. గర్ల్, ఏ గర్ల్నైనా గర్ల్ అని పిలవచ్చు, కామన్ నౌన్. మ్యాన్, ఏ మ్యాన్ అయినా మ్యాన్ అనే పిలవచ్చు. సో మ్యాన్ అనేది కామన్ నౌన్. అలా కాకుండా ప్రత్యేకంగా సాయి ప్రసాద్, ప్రత్యేకంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి పేరు అది. సో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఉమన్, ఏ ఉమన్ అయినా ఉమన్ అనే పిలుస్తారు. సో ఉమన్ అనేది కామన్ నౌన్. స్టూడెంట్, ఏ స్టూడెంట్నైనా స్టూడెంట్ అనే పిలుస్తారు. సో స్టూడెంట్ అనేది కామన్ నౌన్. టీచర్, ఏ టీచర్నైనా టీచర్ అనే పిలుస్తారు.
సో టీచర్ అనేది కామన్ నౌన్. డాక్టర్, ఇంజనీర్, టౌన్, సిటీ ఏ సిటీనైనా సిటీ అనే పిలుస్తారు. సో సిటీ అనేది కామన్ నౌన్. విలేజ్ ఏ విలేజ్నైనా విలేజ్ అనే పిలుస్తారు. సో విలేజ్ అనేది కామన్ నౌన్. స్ట్రీట్, కంట్రీ, డాగ్ ఏ డాగ్నైనా డాగ్ అనే పిలుస్తారు. సో డాగ్ అనేది కామన్ నౌన్. అలా కాకుండా ఆ డాగ్కి ఒక పేరు పెట్టాం, సిమ్మి అని. అప్పుడు సిమ్మి అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. హార్స్, కౌ, ఎలిఫెంట్, టైగర్, లయన్, పిగ్, చైర్, బుక్ ఏ బుక్నైనా బుక్ అనే పిలుస్తారు. సో బుక్ అనేది కామన్ నౌన్. హిల్, ట్రీ, టేబుల్, బ్యాగ్ ఎక్సెట్రా ఇవి కామన్ నౌన్కి ఎగ్జాంపుల్స్. an important note, ఒక ముఖ్య గమనిక. జనరల్లీ ఆర్టికల్ ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్. సాధారణంగా ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రాయకూడదు. బట్ ఆర్టికల్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్ when it is used as a common noun with a particular field or region or rain. Rain means కాలం. సాధారణంగా ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రాయకూడదు. కానీ ఎప్పుడైతే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా వాడతారో అప్పుడు, దేనితో ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా వాడినప్పుడు మరియు ఆ కామన్ నౌన్తో పాటుగా ప్రత్యేకంగా ఒక ఫీల్డ్ నేమ్ కానీ, ఒక ప్రాంతం పేరు కానీ, ఒక కాలం పేరు కానీ పాయింట్అవుట్ చేసినప్పుడు, మెన్షన్ చేసినప్పుడు ఆ ప్రాపర్ నౌన్ ముందు దాని ఆర్టికల్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో కాళిదాస్ అది ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు కాబట్టి కాళిదాస్ అనేది ప్రాపర్ నౌన్. షేక్స్పియర్ అది కూడా ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు, ఇది కూడా ప్రాపర్ నౌన్. కానీ ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ రాయకూడదు. కానీ ఈ ఎగ్జాంపుల్లో షేక్స్పియర్ ముందు దాని ఆర్టికల్ రాశారు. ఎందుకు అంటే కాళిదాస్ని షేక్స్పియర్తో కంపేర్ చేస్తున్నారు. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే కాళిదాసు ఇండియాకి షేక్స్పియర్ లాంటివాడు. ఈ సెంటెన్స్లో కాళిదాసుని షేక్స్పియర్తో కంపేర్ చేశారు, ఒక ప్రాంతంతో కంపేర్ చేశారు. ఆ ప్రాంతం ఇక్కడ ఇండియా. సెకండ్ ఎగ్జాంపుల్, ముస్సోలిని ఈజ్ ద హిట్లర్ ఆఫ్ ఇటలీ. ఈ ఎగ్జాంపుల్లో ముస్సోలిని అనేది ఒక వ్యక్తి యొక్క పేరు, అది ప్రాపర్ నౌన్. హిట్లర్ అది కూడా ఒక వ్యక్తి యొక్క పేరు, ప్రాపర్ నౌన్. ఈ సెంటెన్స్ మీనింగ్ ముస్సోలిని ఇటలీకి హిట్లర్ లాంటివాడు. ఈ సెంటెన్స్లో ముస్సోలినిని హిట్లర్తో కంపేర్ చేశాడు, ప్రాంతం పేరు చెబుతూ. ఏ ప్రాంతం అది? ఇటలీ. అలా చెప్పినప్పుడు ఆ ప్రాపర్ నౌన్ హిట్లర్ ముందు దాని ఆర్టికల్ రాయాలి. థర్డ్ ఎగ్జాంపుల్, కోడి రామ్మూర్తి ఈజ్ ద భీమా ఆఫ్ మోడర్న్ టైమ్స్. ఈ ఎగ్జాంపుల్లో కోడి రామ్మూర్తి అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. భీమా ఇది కూడా ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు, ప్రాపర్ నౌన్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ కోడి రామ్మూర్తి ఆధునిక కాలానికి భీమా లాంటివాడు. ఇక్కడ కోడి రామ్మూర్తిని భీమాతో కంపేర్ చేస్తున్నాడు, ప్రత్యేకంగా ఒక కాలం పేరు చెబుతూ. ఆ కాలం మోడర్న్ టైమ్స్, ఆధునిక కాలము. ఫోర్త్ ఎగ్జాంపుల్, కృష్ణ శాస్త్రి ఈజ్ ద షెల్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఈ ఎగ్జాంపుల్లో కృష్ణశాస్త్రి అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు కాబట్టి అది ప్రాపర్ నౌన్. షెల్లీ ఇది కూడా ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు, ప్రాపర్ నౌన్. ఈ సెంటెన్స్ మీనింగ్ కృష్ణశాస్త్రి ఆంధ్రప్రదేశ్కి షెల్లీ లాంటివాడు. ఈ సెంటెన్స్లో కృష్ణశాస్త్రిని షెల్లీతో కంపేర్ చేస్తున్నాము, ప్రత్యేకంగా ఒక ప్రాంతం పేరు చెబుతూ, అది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్, బాంబే ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ఈ సెంటెన్స్లో బాంబే అనేది ప్రత్యేకంగా ఒక స్థలం పేరు కాబట్టి అది ప్రాపర్ నౌన్. మాంచెస్టర్ ఇది కూడా ప్రత్యేకంగా ఒక స్థలం యొక్క పేరు కాబట్టి ప్రాపర్ నౌన్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ బాంబే ఇండియాకి మాంచెస్టర్ లాంటిది. ఈ సెంటెన్స్లో బాంబేని మాంచెస్టర్తో కంపేర్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఒక ప్రాంతం పేరు చెబుతూ, అది ఇండియా. నెక్స్ట్ నోట్, మరొక ముఖ్య గమనిక. ఆర్టికల్ ఏ ఆర్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్ when it is used as a common noun without mentioning a particular field, region or rain. జనరల్గా సాధారణంగా ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ రాయకూడదు, కానీ ఎక్సెప్షన్ కేసెస్ ఫస్ట్ వన్ చూసాం. సెకండ్ ఎక్సెప్షన్ కేసు ఇది, అంటే మినహాయింపు. అదేంటిది, ఎప్పుడైతే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా వాడతామో, ప్రత్యేకంగా ఒక రంగం కానీ ప్రాంతం కానీ కాలంతో కానీ కలిపి చెప్పకుండా కేవలం ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా వాడతామో, అప్పుడు ఏని కానీ యాన్ ఆర్టికల్ కానీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, హీ ఈజ్ ఎ హిట్లర్. ఈ సెంటెన్స్లో హీ అతని యొక్క పేరు హిట్లర్ కాదు. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే హీ ఈజ్ ఎ హిట్లర్, అతను ఒక హిట్లర్ లాంటి వాడు. ఇక్కడ హీని హిట్లర్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ హిట్లర్ అనేది యాక్చువల్గా హిట్లర్ అనేది ప్రాపర్ నౌన్, ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు. కానీ ఈ ఎగ్జాంపుల్లో హిట్లర్ని కామన్ నౌన్గా వాడారు. ఎలా తెలిసింది? ఇక్కడ హీని హిట్లర్తో కంపేర్ చేస్తున్నాం. ఒక ప్రత్యేకమైన ప్రాంతం పేరు కానీ కాలం పేరు కానీ లేదా రంగం పేరు కానీ చెప్పకుండా జస్ట్ హీజ్ ఎ హిట్లర్, అతను ఏ ప్రాంతానికి హిట్లరో చెప్పామా? లేదు. ఏ కాలానికి హిట్లరో చెప్పామా? లేదు. ఏ రంగంలో అతను హిట్లరు చెప్పామా? లేదు. జస్ట్ అతను హిట్లర్ లాంటి వాడు అని చెప్పాం. కాబట్టి ఆ హిట్లర్ ముందు ఏ అనే ఆర్టికల్ రాశాం. సెకండ్ వన్, కాళిదాస్ ఈజ్ ఏ షేక్స్పియర్. కాళిదాసు ఒక షేక్స్పియర్ లాంటి వాడు. ఇక్కడ కాళిదాస్ అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు, ప్రాపర్ నౌన్. షేక్స్పియర్ ఇది కూడా ప్రత్యేకమైన ఒక వ్యక్తి పేరు, ప్రాపర్ నౌన్. కానీ ఈ సెంటెన్స్లో షేక్స్పియర్ని కామన్ నౌన్గా వాడాం. ఎలా తెలుస్తుంది? కాళిదాస్ని షేక్స్పియర్తో కంపేర్ చేస్తున్నాం. అలా కంపేర్ చేసినప్పుడు ఏ కానీ యాన్ ఆర్టికల్ రాయాలి. ఎందుకు అంటే ఆ షేక్స్పియరుతో పాటుగా ప్రత్యేకంగా ఒక రంగం పేరు కానీ కాలం పేరు కానీ లేదా ఒక ప్రాంతం పేరు కానీ మెన్షన్ చేయలేదు. అందుకని ఏ కానీ యాన్ కానీ రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, కృష్ణ ఈజ్ ఏ జేమ్స్ బాండ్. కృష్ణ జేమ్స్ బాండ్ లాంటి వాడు. ఏ ప్రాంతానికి మెన్షన్ చేశాడా? లేదు. ఏ కాలానికి మెన్షన్ చేశాడా? లేదు. లేకపోతే ఏ రంగంలో అతను జేమ్స్ బాండ్ మెన్షన్ చేశాడా? లేదు. అలా మెన్షన్ చేయలేదు.
without mentioning a particular field, without mentioning a particular region, without mentioning a particular time. ఇక్కడ కృష్ణ అనేది ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు, ప్రాపర్ నౌన్. జేమ్స్ బాండ్ అనేది కూడా ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క పేరు, ప్రాపర్ నౌన్. కానీ ఇక్కడ జేమ్స్ బాండ్ అనే పేరుని కామన్ నౌన్గా వాడారు. అంటే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా వాడారు. ఎలా తెలుస్తుంది? ఈ కృష్ణని జేమ్స్ బాండ్తో కంపేర్ చేశారు కాబట్టి ఏ కానీ యాన్ కానీ రాయాలి. దాన్ని రాయకూడదా అని మీకు డౌట్ వస్తుంది. దాన్ని రాయాలంటే అతను ఏ రంగంలో జేమ్స్ బాండ్, ఏ ప్రాంతానికి జేమ్స్ బాండ్, ఏ కాలంలో జేమ్స్ బాండ్ మెన్షన్ చేస్తే అప్పుడు దాని ఆర్టికల్ రాయాలి. ఫోర్త్ వన్, హీ ఈజ్ ఎ హెర్క్యూల్స్. అతను ఒక హెర్క్యూల్స్. అతని పేరు హెర్క్యూల్స్ కాదు, అతను ఒక హెర్క్యూల్స్ లాంటి వాడు. ఇక్కడ హీని హెర్క్యూల్స్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి దాని ముందు ఏ అనే ఆర్టికల్ రాసాం. నెక్స్ట్, షీ ఈజ్ ఎ సావిత్రి. ఆమె ఒక సావిత్రి. ఆమె ఒక సావిత్రి లాంటిది అని మీనింగ్. ఆమె పేరు సావిత్రి కాదు. ఇక్కడ షీని సావిత్రితో కంపేర్ చేస్తున్నాం. ఈ సావిత్రితో పాటుగా ప్రత్యేకంగా ఒక ఫీల్డ్ పేరు కానీ, అంటే రంగం పేరు కానీ, కాలం పేరు కానీ, లేదా ప్రాంతం పేరు కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏన్ ఆర్టికల్ రాయాలి. ద నెక్స్ట్ వన్, దట్ ఈజ్ కలెక్టివ్ నౌన్. It is a group of persons or things or animals used as a single unit. కలెక్టివ్ నౌన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ లేదా గ్రూప్ ఆఫ్ థింగ్స్ లేదా గ్రూప్ ఆఫ్ యానిమల్స్, వ్యక్తుల యొక్క సమూహము లేదా వస్తువుల యొక్క సమూహము లేదా జంతువుల యొక్క సమూహము, దాన్ని కలెక్టివ్ నౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రౌడ్, టీమ్, బంచ్, గ్యాంగ్, బెంచ్, ఫ్లీట్, స్క్వాడ్రన్, ఫ్లాక్, హెర్డ్, హీప్, లాక్, చైన్, క్రూ, బోర్డ్, ఆర్మీ ఎక్సెట్రా. వీటన్నిటి మీనింగ్ ఒక్కటే, కానీ ఒక్కొక్క వర్డ్ని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్కి వాడతారు. ఎగ్జాంపుల్, క్రౌడ్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. ఇది ఎప్పుడు వాడతారు? సపోజ్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది, వెంటనే జనాలు పోగవుతారు అక్కడ ఉన్నటువంటి బాధితులను కానీ సీన్ కానీ చూడడానికి. ఆ గ్రూప్ని ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటారు. టీమ్, ఏ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, ఏ టీమ్ ఆఫ్ ఆక్సన్. ఈ టీమ్ అనే పదాన్ని ప్లేయర్స్తో కానీ ఆక్సన్తో కానీ వాడాలి, అంతేగాని దేనికి పడితే దానికి వాడకూడదు. ఎగ్జాంపుల్, బంచ్. ఈ బంచ్ అంటే మీనింగ్ గ్రూపే, కానీ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ బంచ్ ఆఫ్ కీస్. ఈ బంచ్ అనేదాన్ని గ్రేప్స్కి, కీస్కి, ఫ్లవర్స్కి వాడతారు, అంతేగాని ఏ బంచ్ ఆఫ్ సోల్జర్స్ అనకూడదు. సార్ బంచ్ అంటే గ్రూపే కదా, సో ఏ బంచ్ ఆఫ్ సోల్జర్స్ అనొచ్చా? అనకూడదు. ఈ బంచ్ అనే పదాన్ని ఫ్లవర్స్కి, కీస్కి, గ్రేప్స్కి వాడాలి. ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ బంచ్ ఆఫ్ కీస్, తాళాలు. నెక్స్ట్, గ్యాంగ్. గ్యాంగ్ అంటే గ్రూప్. ఈ గ్యాంగ్ అనే వర్డ్ని ఏ గ్యాంగ్ ఆఫ్ వర్క్ మ్యాన్, ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ ప్రిజనర్స్, వాటికి మాత్రమే వాడాలి. నెక్స్ట్, బెంచ్. బెంచ్ మీన్స్ గ్రూప్. ఈ బెంచ్ అనే పదాన్ని ఏ బెంచ్ ఆఫ్ జడ్జెస్, జడ్జెస్కి వాడాలి. ఏ బెంచ్ ఆఫ్ మెజిస్ట్రేట్స్. నెక్స్ట్, ఫ్లీట్, ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. ఈ ఫ్లీట్ అనే పదాన్ని షిప్స్తో మాత్రమే వాడాలి,
అంతేగాని ఏ ఫ్లీట్ ఆఫ్ జడ్జెస్ అనొచ్చా, అనకూడదు, రాంగ్. ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క దానికి సెట్ చేశారు. నెక్స్ట్ వన్, స్క్వాడ్రన్, ఏ స్క్వాడ్రన్ ఆఫ్ ఏరోప్లేన్స్. ఫ్లాక్, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, a flock of sheep, a flock of goats. The next one, herd, a herd of cattle, a herd of cows, a herd of cows, a herd of buffaloes, a herd of deer. Next one, heap, a heap of stones, a heap of rubbish. నెక్స్ట్ వన్, లాక్, ఏ లాక్ ఆఫ్ హెయిర్. ఈ లాక్ అనే పదాన్ని హెయిర్కి మాత్రమే వాడాలి, అంతేగాని ఏ లాక్ ఆఫ్ ఫ్లవర్స్ అనకూడదు, రాంగ్. చైన్, ఏ చైన్ ఆఫ్ ఈవెంట్స్. చైన్ మీన్స్ గ్రూప్. క్రూ, ఏ క్రూ ఆఫ్ సెయిలర్స్. క్రూ మీన్స్ గ్రూప్, ఏ క్రూ ఆఫ్ సెయిలర్స్. బోర్డ్, ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. Army, an army of soldiers. Then, and some more examples. A comb of bananas or a hand of bananas. Second example, a bouquet of flowers or a bunch of flowers or a garland of flowers or a wreath of flowers. Third one, a clutch of eggs. Fourth one, a suit of rooms or a suit of furniture. Fifth one, a band of musicians or a band of travelers. Sixth one, a pack of asses, a pack of cards, a pack of hounds, a pack of wolves. వీటిలో కోంబ్, బొకే, బంచ్, గార్లాండ్, వ్రెత్, క్లచ్, సూట్, బ్యాండ్, ప్యాక్, వీటన్నిటి మీనింగ్ ఒకటే, గ్రూప్, సమూహము. ద నెక్స్ట్ వన్, మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ is a word that is name of a raw material or substance. రా మెటీరియల్ అంటే ముడి పదార్థము. ఏదైనా ఒక ముడి పదార్థాన్ని ఉపయోగించి వేరొక వస్తువును తయారు చేస్తే ఆ ముడి పదార్థాన్ని మెటీరియల్ నౌన్ అని అంటారు. ఇంకొకసారి, ఏదైనా ఒక ముడి పదార్థాన్ని ఉపయోగించి వేరొక వస్తువుల్ని తయారు చేస్తే ఆ ముడి పదార్థాన్ని మెటీరియల్ నౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్, బంగారం. గోల్డ్ను ఉపయోగించి నగలు తయారు చేస్తారు, అవునా? రకరకాల వస్తువులు కూడా తయారు చేస్తారు, కాబట్టి గోల్డ్ని మెటీరియల్ నౌన్ అని అంటారు. నెక్స్ట్ వన్, సిల్వర్. సిల్వర్ను ఉపయోగించి నగలు తయారు చేస్తూ ఉంటారు, రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు, కాబట్టి సిల్వర్ని మెటీరియల్ నౌన్ అని అంటారు. నెక్స్ట్, కాపర్. కాపర్ అంటే రాగి. రాగిని కూడా ఉపయోగించి రకరకాల వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటారు, కాబట్టి కాపర్ కూడా మెటీరియల్ నౌనే. ఐరన్, లెడ్, గ్లాస్, వుడ్. వుడ్ మీన్స్ చెక్క. చెక్కను ఉపయోగించి రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు, కుర్చీలు తయారు చేస్తూ ఉంటారు, అవునా? సో వుడ్ అనేది కూడా మెటీరియల్ నౌన్. వూల్, కాటన్, క్లే, మట్టి. మట్టిని ఉపయోగించి రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటారు, కుండలు, పాత్రలు తయారు చేస్తూ ఉంటారు, కాబట్టి క్లే అనేది కూడా మెటీరియల్ నౌన్. పేపర్, స్టోన్, మార్బుల్, శాండ్, షుగర్, ఫ్లోర్, ఎక్సెట్రా. ద నెక్స్ట్ వన్, అన్ ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్య గమనిక. ఏ మెటీరియల్ నౌన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద ప్లూరల్. మెటీరియల్ నౌన్ని ఎల్లప్పుడూ సింగులర్గానే భావించాలి.
ప్లూరల్గా వాడకూడదు. ఇంకొకసారి చెప్తున్నాను, మెటీరియల్ నౌన్ని కేవలం సింగులర్ నౌన్గా మాత్రమే భావించాలి, ప్లూరల్ నౌన్గా భావించకూడదు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, మరొక ముఖ్య గమనిక. నో ఆర్టికల్ ఈజ్ రిటర్న్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్లు రాయకూడదు. మెటీరియల్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్లు రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. గోల్డ్ అనేది విలువైనటువంటి ఒక మెటల్. ఈ సెంటెన్స్లో గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్. గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ రాయలేదు. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, గోల్డ్ అనేది ఎల్లప్పుడూ సింగులర్గా మాత్రమే ట్రీట్ చేయాలి అని చెప్పాను, అవునా? కాబట్టి దాని తర్వాత వెంటనే సింగులర్ వర్బ్ ఈజ్ అని రాసాం. అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఎగ్జాంపుల్, సిల్వర్ ఈజ్ ఎ బ్రైట్ మెటల్. ఈ సెంటెన్స్లో, ఈ ఎగ్జాంపుల్లో సిల్వర్ అనేది మెటీరియల్ నౌన్, కాబట్టి దాని ముందు ఎటువంటి ఆర్టికల్ రాయలేదు. అది సింగులర్ నౌన్, కాబట్టి దాని తర్వాత వెంటనే సింగులర్ వర్బ్ ఈజ్ రాశాము. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, ఐరన్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్. ఈ ఎగ్జాంపుల్లో ఐరన్ అనేది మెటీరియల్ నౌన్, అది సింగులర్ నౌన్, కాబట్టి దాని తర్వాత వెంటనే సింగులర్ వర్బ్ ఈజ్ రాశాము. ఈ ఐరన్ మెటీరియల్ నౌన్ ముందు ఎటువంటి ఆర్టికల్ రాయకూడదు. ఫోర్త్ వన్, దిస్ బాటిల్ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్. ఈ సెంటెన్స్లో గ్లాస్ అనేది మెటీరియల్ నౌన్, కాబట్టి ఎటువంటి ఆర్టికల్లు దాని ముందు రాయకూడదు. లాస్ట్ ఎగ్జాంపుల్, దిస్ పాట్ ఈజ్ మేడ్ ఆఫ్ క్లే. ఈ ఎగ్జాంపుల్లో క్లే అనేది మెటీరియల్ నౌన్, కాబట్టి దాని ముందు ఎటువంటి ఆర్టికల్లు రాయలేదు. నెక్స్ట్ మరొక ముఖ్య గమనిక, నోట్. ఆర్టికల్ ఏ ఆర్ యాన్ ఈజ్ రిటర్న్ బిఫోర్ దోస్ మెటీరియల్ నౌన్స్ when they are used as adjectives. అంటే ఈ మెటీరియల్ నౌన్స్ని యాడ్జెక్టివ్స్గా వాడితే అప్పుడు ఏ కానీ యాన్ అనే ఆర్టికల్ కానీ వాటి ముందు రాయాలి. ఇంకొకసారి, ఈ మెటీరియల్ నౌన్స్ని యాడ్జెక్టివ్స్గా వాడితే వాటి ముందు ఏ కానీ యాన్ అనే ఆర్టికల్ కానీ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ అన్ ఐరన్ బాక్స్. ఈ సెంటెన్స్లో, ఈ ఎగ్జాంపుల్లో బాక్స్ అనేది కామన్ నౌన్. ఏ బాక్స్ అయినా బాక్స్ అనొచ్చు, అవునా? ఇది కామన్ నౌన్, దాని ముందు ఐరన్ రాసాం. ఈ ఐరన్ అనేది ఈ సెంటెన్స్లో మెటీరియల్ నౌన్ కాదు, యాడ్జెక్టివ్. వెంటనే మీకు డౌట్ వస్తుంది, సార్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రనౌన్. యాడ్జెక్టివ్ అనేది ఒక పదము, అది నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ వివరిస్తూ ఉంటుంది, అంటే డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. యాడ్జెక్టివ్ అనేది ఒక పదము, ఆ పదము నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ వివరిస్తూ ఉంటుంది. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఐరన్ అనే వర్డ్ బాక్స్ గురించి చెప్తుంది, అంటే నౌన్ గురించి చెప్తుంది, కాబట్టి ఐరన్ అనేది యాడ్జెక్టివ్. అలాంటి సందర్భంలో యాన్ అనే ఆర్టికల్ ఐరన్ ముందు రాశాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఏ గోల్డ్ రింగ్. ఈ ఎగ్జాంపుల్లో రింగ్ అనేది కామన్ నౌన్, ఏ రింగ్ అయినా రింగ్ అనొచ్చు, కాబట్టి అది కామన్ నౌన్. గోల్డ్ అనే వర్డ్ ఎవరి గురించి చెప్తుంది? రింగ్ గురించి చెప్తుంది, అంటే నౌన్ గురించి చెప్తుంది.
నౌన్ గురించి చెప్పేదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అంటారు. కాబట్టి గోల్డ్ అనేది యాడ్జెక్టివ్. ఈ సందర్భంలో ఏన ఆర్టికల్ గోల్డ్ ముందు రాశారు. ఇక్కడ గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్ కాదు, యాడ్జెక్టివ్. థర్డ్ వన్, ఇట్ ఈజ్ ఏ పేపర్ బోట్. ఈ ఎగ్జాంపుల్లో బోట్ అనేది కామన్ నౌన్. ఏ బోట్నైనా బోట్ అనొచ్చు, కామన్ నౌన్. పేపర్ అనేది బోటు గురించి చెప్తుంది, అంటే నౌన్ గురించి చెప్తుంది. నౌన్ గురించి చెప్పేదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అని అంటారు. కాబట్టి పేపర్ అనేది ఈ ఎగ్జాంపుల్లో యాడ్జెక్టివ్. కాబట్టి ఏనే ఆర్టికల్ని పేపర్ ముందు రాశారు. ఫోర్త్ వన్, ఇట్ ఈజ్ ఏ సిల్వర్ చైన్. ఈ ఎగ్జాంపుల్లో చైన్ అనేది కామన్ నౌన్. చైన్, ఏ చైన్ అయినా చైన్ అనే పిలుస్తారు, కాబట్టి కామన్ నౌన్. దాని ముందు సిల్వర్. ఈ సిల్వర్ అనే పదం ఎవరి గురించి చెప్తుంది? చైన్ అనేటువంటి నౌన్ గురించి చెప్తుంది. సిల్వర్ చైన్ గురించి చెప్తుంది, అంటే నౌన్ గురించి చెప్తుంది. నౌన్ గురించి చెప్పేదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అంటారు. కాబట్టి సిల్వర్ అనేది యాడ్జెక్టివ్. కాబట్టి ఏన ఆర్టికల్ని సిల్వర్ ముందు రాశారు. ఈ ఎగ్జాంపుల్లో సిల్వర్ అనేది మెటీరియల్ నౌన్ కాదు. నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you have any doubts in it, please mention in comment section. If you feel it is a useful information, please share and press like symbol. Please subscribe my channel and press bell icon for latest updates.